హ్యాపీ హోలీ. గుడ్ మార్నింగ్. వెల్కమ్ మై టిప్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నాకు కమెంట్లు చెప్పండి. సో జీతం వచ్చినట్టు వచ్చి అంత అయిపోతుంది. ఎలా ఉంటుందో చెప్తాను ఈ వీడియోలో చూడండి. సో రాయల్ ఎన్ఫీల్డ్ శేఖర్కి డ్రీమ్ బైక్ అండి. ఎప్పుడైనా కొనియాలని నా కోరిక. మొత్తానికి మండే కదా నారికెల దీపం వెలిగించాను. సో ఈ వీడియోలో మీరు ఇదంతా కవర్ చేస్తారనమాట. గుడ్ మార్నింగ్. ఎందుకంటే వీడియో అప్పుడే స్టార్ట్ అయింది. సో మనం నైట్ అంతా లేట్గా లేచిన ఇంట్లో అమ్మ అందరికంటే ముందు లేస్తుంది, అందరి తర్వాత పడుకుంటుంది. అవునా కదా? లైక్ వేసుకోండి అవునైతే. సో మార్నింగ్ అయిపోయింది. నా మార్నింగ్ 7:10కి అవుతుంది అండ్ నా పూజ వచ్చేసి 9 తర్వాత అవుతుంది. ఎందుకంటే పిల్లల్ని పంపించాక పూజ చేసుకున్నాను. అంతేగాని నేను లేట్ నైట్ పడుకొని నిద్ర అంతా చెడగొట్టుకొని పొద్దున్న లేవను. నేను సిక్ అవ్వను. నేను సిక్ అయితే వీళ్ళందరినీ ఎవరు చూసుకోవాలి? ఇది ఒకటి మనం మైండ్లో పెట్టుకోవాలి. సో మార్నింగ్ ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది మంచిగానే. సో ఈరోజు ఒక చిన్న టిప్ చెప్తాను. మనము దోసపిండి పట్టిన వెంటనే వేస్తే రొట్టెలాగా వస్తాయి, పులవదు కదా పిండి. సో అప్పుడప్పుడు దోసపిండి నానబెట్టడానికి టైం ఉండదు. సో అలాంటప్పుడు బయట కొనుక్కోవడం ఎందుకు అనుకునే వాళ్ళు పడుకునే ముందు నానబెట్టేసేయండి. నేనైతే ఒక గ్లాస్ మినపప్పు, 3 గ్లాసుల బియ్యపిండి, ఒక 2-3 ఒక పిడికెడు శనగపప్పు, మెంతులు వేస్తాను. మెంతులు అయితే అయిపోయినాయి, అందుకే ఉన్నదాంతో కానిచ్చేస్తాను అనమాట. సో తర్వాత నైట్ కిచెన్ అంతా ఇల్లంతా క్లీన్ చేసే పడుకుంటాను. పొద్దున ఇల్లు క్లమ్జీ ఉంటే చిరాకు వస్తుంది. మిక్సర్ చూసి కమెంట్ చేయొద్దు, మిక్సర్ని క్లీన్ చేసేస్తాను. సో నెక్స్ట్ ఏంటంటే ఇలా కావాల్సినంత పిండిని మిక్సీ పట్టేసేయండి. ఓకే. సో దీన్ని మిక్సీ పట్టాక ఇన్స్టాంట్గా మనకి పిండి పులవాలంటే మీ ఇంట్లో కర్డ్ ఉందనుకోండి, దోశలు వేసేటప్పుడు ఆ పిండిలో కర్డ్ వేయాలన్నమాట. అచ్చం ఒకరోజు ముందు పట్టి పెట్టిన పిండి లాగానే పులిసి చాలా టేస్టీగా ఉంటుంది. సో మా ఇంట్లో దోశలు ఇడ్లీ ఎక్కువ నడుస్తాయి. పిల్లలిద్దరికీ దోశలు అంటే ఇష్టం. పొద్దున మధ్యాహ్నం రాత్రి డిన్నర్లో పెట్టిన 3 పూట్ల దోశలు తినేస్తారు. కానీ ఏంటంటే ఒకడికి కారపొడి ఉప్పులు తింటాడు, ఒకడు వచ్చేసినేమో మొత్తం చట్నీ కంపల్సరీ ఉండాలన్నమాట. ఈ మధ్య రిత్తుకి వాడు తినడం కూడా నేర్పిస్తూ ఉన్నాం. అసలు నిజంగానే కొంతమంది పిల్లలకి చిన్నప్పటి వాళ్ళకి వాళ్ళు తినడం నేర్పిస్తారు చూడండి, అది చాలా బెస్ట్ తెలుసా. వాళ్ళకి నచ్చింది వాళ్ళు సాటిస్ఫైగా కడుపుండా తినేస్తారు. మనం తినబెడతాం కదా, ఈ పిల్లలు సరిగ్గా తినరండి. ఎంతమందికి సింక్ అవుతుంది నాకు కమెంట్ చెప్పండి. బట్ నేను నా 2 పిల్లలకి నేనే తినబెట్టాను. అట్లా ఫుడ్ ఇచ్చి అట్లా కూర్చోబెడితే ఇప్పుడు వాళ్ళు ఇంకా హెల్తీగా కడుపు నిండుగా బాగా తినేవాళ్ళేమో. రమ్మ ఎప్పుడు చెప్తుంది, వదిన పిల్లలు వాళ్ళ చేత వాళ్ళు తిన్నప్పుడు కడుపు నిండా తింటారని చెప్పేసి. సో పట్టిన పిండిలో పెరుగు వేయండి, చక్కెర వేయండి, సాల్ట్ వేయండి, అంతే. చూసారా హోల్స్ వచ్చాయా? పులిసిన పిండిలా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ దోశ లావుగెట్లనో వచ్చింది. సో సెకండ్ అనమాట. తేజు కానీ రిత్తు కానీ బ్రేక్ఫాస్ట్ చేయకుండా పంపించాను. అలా బ్రేక్ఫాస్ట్లో ఫ్రైడ్ రైస్లు, అన్నం సంపించిన ఏం పెట్టను. ఇడ్లీ, దోశ, పోహా, ఎప్పుడైనా ఒకసారి చాయ్లో బిస్కెట్స్ ఇవి ఉంటాయి అన్నమాట. ఫ్రూట్స్ కూడా ఏం పెట్టను. కానీ స్నాక్స్లో మాత్రం క్యారెటు, మ్యాంగో క్యారెటు, యాపిల్, గువా ఇలాంటివి ఉంటాయి అన్నమాట. తేజుకి ఇప్పుడు అలవాటు అయిపోతూ ఉంది తినుడు. సో దోశ రెడీ అయిపోయిందా? సో తేజుకు 2 దోశలు వేసేసి రెడీ ఉంచుతాను. ఈలోపు వాడి పనులు అయిపోతాయి. సో తర్వాత వాడికి స్నానం చేపిస్తాను అనమాట. సో పొయ్యి బంద్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు తేజుకి మా అక్షయ్లు అవి అలవాటు చేశారు. దోశల్లో ఉప్పు కారం నూనె తినడం. ఎప్పుడో ఇంట్లో చట్నీ లేదు, సో వాళ్ళు తింటున్నారు, వీడు కూడా తిన్నాడు. అప్పంచలు వీడు చట్నీ తినడం మానేసి దోశలు కారం ఉప్పు నూనెలో అద్దుకుంటుండు. వాళ్ళ పిల్లలు చట్నీ తింటారు, పచ్చళ్ళు అద్దుకుంటారు, కారం ఉప్పు నూనెలు అద్దుకుంటారు, అంటే ఎందులోైనా అద్దుకుంటారు అనమాట. సో అట్లా కాదు, ఈడికి ఇక కథం అలవాటైందా కారం ఉప్పు నూనె, అద్దయ్యే అలవాటు అయిపోయింది ఇక. సో అట్లే తింటాడు. కానీ ఏంటంటే ఓకే కారం తినొచ్చులేండి, మరీ అంత కారం తినడు వాడు. కానీ ఏంటంటే చట్నీ అయితే పల్లీలు ఉంటాయి, టేస్టీ ఉంటుంది. మళ్ళీ ఏంటంటే కొంచెం దాంట్లో ప్రోటీన్ కూడా ఉంటుంది కాబట్టి. బట్ ఇంకా వాడు మారట్లేదు. ఓకేలే తెలిసాక వాడే తింటే వదిలేసాను అనమాట. సో నేను పిల్లలకి ఒక అలవాటు చేశాను. నైట్ పడుకునే ముందే వాళ్ళ బ్యాగ్ సర్దుకోవడం, వాళ్ళ బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం. ఎందుకంటే తేజుకి చల్లటి నీళ్ళు అలవాటు. ఇంట్లో కుండేది అవుతాడు, స్కూల్లోకి కూల్ వాటర్ పట్టుకెళ్తారనమాట. సో తర్వాత ఈ డ్రెస్ తీసి పెట్టుకోవడం, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోమంటా అనమాట. ఇది మన ఋతు బంగారం ప్యాంట్. సో ఈరోజు శాలరీ వచ్చింది కదా, తెచ్చుకోవాలి. సో నేను శాలరీ వచ్చిన వెంటనే డీమార్ట్కి వెళ్ళానండి. ఎందుకంటే చాలామంది ఉంటారు, చాలా టైం పడుతుంది. అండ్ నేను డీమార్ట్కి మంత్లీ వన్స్ పోను. ఒకేసారి వెళ్తే నెలని అర్థం.
సామాన్లు పట్టుకొస్తాను అన్నమాట. 2 మంత్స్కి ఒకసారి అట్లా వెళ్తాను. సో క్యారెట్ పెట్టమన్నాడు తేజీ వల్ల, వాడికి క్యారెట్ పెట్టేశాను. సో వాడు రెడీ అయిపోతుండు. తర్వాత వాడికి నేను తినబెడుతున్నాను, ఎందుకంటే అప్పటికి రిటర్న్ టైం చూడండి మీరు, 8 o'clockకి వాడి బస్సు వచ్చేస్తుంది. సో కొంతమంది అక్క తేజ్ కూడా మా పిల్లలు కూడా తేజ్ వెళ్ళే స్కూలే అన్నారు. అవునా, వాళ్ళ స్కూల్కి బాక్స్ చేయడానికి వెళ్తే చాలామందికి కనిపిస్తారు నాకు మమ్మీలు, బాక్స్ చేయడానికి వచ్చిన వాళ్ళు మాట్లాడతారు, బాగా అనిపిస్తుంది. సో తర్వాత శాలరీ వచ్చింది కదా, సాఫ్ట్వేర్ వాళ్ళ శాలరీ వచ్చాక సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చెప్తాను. ఈవెన్ మా ఇంట్లో శాలరీ వచ్చే, సో శాలరీ వచ్చినట్టే వచ్చి ఎట్లా అయిపోతుందో షేర్ చేస్తాను. సో తర్వాత ఏంటంటే ఇక్కడ చూడండి, ఆ రెడీ అయిపోయాడు తేజ్ గాడు. బస్ వచ్చే ముందు పిల్లలు ఏంటో కదా లేట్ చేస్తారు, వాడిని అదే శేఖర్ కానీ రా అంటే వస్తున్నాక డాడీ అంటున్నాడు. మనకి మా కానుగ చెట్టు ఎంత ముద్దుగా అనిపిస్తుందో, ఇంకో 1 వీక్ అయితే ఇంకా అన్ని ఆకులు వస్తాయి. చిన్న చిన్న చిగురు వచ్చింది, అది గోల్డిష్ కలర్లో భలే కనిపిస్తుంది. అండ్ ఇప్పుడైతే లోపలికి బాగా ఎండ వస్తుంది కదా, తర్వాత చెట్టుకి మొత్తం ఆకులు వచ్చాయా. ఈ స్టేజ్లో ఓన్లీ మార్నింగ్ సన్లైట్ మాత్రమే వస్తుంది. ఈరోజు నేను సన్ఫ్లవర్ ముగ్గేసిన. సో ఈరోజు ఇంకా నాకు పూజ ఉంది, రితుని రెడీ చేసి నేను స్నానం చేసేయాలిగా. సో తేజ్ వెళ్ళాడా, తేజు అరగంటలో తినేసి రెడీ అయ్యి కూడా వెళ్ళే టైపు. రితు 2 గంటలలో రెడీ కాకుండా పీకల మీదకి వచ్చాక 10 నిమిషాలు లేట్ అయిపోయే టైప్. సో ఇది స్టెమ్ మన గులాబ్ చెట్టుది పెట్టాను, కవర్ పైన ఇస్తామా 1 వీక్ 2 వీక్స్లలో చిగురు వస్తుంది. బట్ కవర్ పైన వేస్తే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల తొందర చిగురు వస్తుంది, బట్ మొక్కలు చనిపోతాయి ఆ కవర్ తీసేసాక. సో నేను అందుకే ఇలాగే ఊరికి పెట్టి షేడ్లో పెట్టాను. ఇప్పటికి 3 వీక్స్ అయింది పెట్టి, ఇంకా ఆకులు రావట్లేదు. వచ్చినప్పుడే మన బయట గులాబీ చెట్టు ఉంది కదా, దాని స్టెమ్ అది. ఊరికే కొండం ఎందుకు, కొన్న హైబ్రిడ్ ఫ్లవర్స్ ఊరికే రావు కదా. సో అందుకన్నమాట మన నాటు గులాబీ. అండ్ తర్వాత నేను చేసే పనులు, ఈ బట్టలు మడతేసుకోవడం. సమ్మర్లో పోయి ఇవి కప్పుకుంటారా అక్క అంటే, సమ్మర్ కాదండి, ఏ సీజన్ అయినా మాకు నైట్ ఏసీ నడవాలి. తేజు లేకపోతే తేజుకు బాగా అలవాటు అయిపోయింది. ఈవెన్ చలికాలం ఒక 2 గంటలు ఏసీ వేయమనే ఏడుస్తాడు అనమాట. అండ్ నేనేంటంటే అది బంద్ కాగానే లేస్తా, ఆ చలి పెట్టాలి కప్పుకోవాలి, అదో పిచ్చి అనమాట. సో సమ్మర్లో కూడా ఏ కప్పులు ఉంటాయి. తర్వాత ఇక ఋతు బంగారం 9-10కి రెడీ అయ్యాడు. 9 o'clockకి వాడికి స్కూల్. వాడు లేచింది 8కి, ఇంత లేట్ అవుతుంది వాడికి. సో ఇవాళ రేపు చూసారా మన పేరెంట్స్ మన ఇట్లా దించిరా అండి. మేబీ సిటీలో ఉన్న వాళ్ళు దించవచ్చు, కానీ మేమే స్కూల్కి వెళ్ళాం బ్యాగ్ వేసుకొని. సో ఎస్, ఋతుగాడు స్కూల్కి బయలుదేరుతున్నాడు. ఋతుగాడు నాకు నోబితా సీరియల్ ఉంటుంది, డోరేమాన్ ఉంటుంది చూడండి, అలా నోబితలా అనిపిస్తుంది. వాడు కాలు పొడుగ్గా అనిపిస్తాయి అటు చూడండి, కానీ భలే క్యూట్గా ఉంటారండి స్కూల్ డ్రెస్లో పిల్లలు. ఋతుకి 9 o'clockకి వాడు నర్సరీ చదువుతున్నాడు. తర్వాత ఇది నేనే స్నానం అయిపోయింది. స్నానం అయిపోయిన వెంటనే బొట్టు పెట్టుకోవాలండి. నేను వేసిన భాగవతం ముగ్గుకు 10 సార్లు చూపిస్తున్నాను, మీ అదృష్టం. చూడండి, ఇలాగ బాగా చెప్పేసి పూజ చేయడం స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు నారికేల దీపం పెట్టాలి నేను, అంటే మన ఇష్టం ఎన్నిసార్లు పెట్టుకోవచ్చు అండి. నాకు ఇవాళ పెట్టాలనిపించి పెట్టబోతున్నాను. మా ఇంట్లో మండే కంపల్సరీ పూజ ఉంటుంది, పడకపోతే తప్ప. అలాగే శుక్రవారం కూడా ఉంటుంది. ఆ గురువారం అనేది ఈ మధ్య ఇట్లా అవుతుంది అటు ఇటు. అండ్ తేజ్ సైకిల్కి ఎప్పుడో కవర్ ఉంటుంది, ఎందుకంటే బయటికి వెళ్తాం కదా, ఎప్పుడు ఏదైనా కొన్నా పెట్టుకోవచ్చు అని చెప్పేసి. సో ఇక నా హెయిర్ ఫాల్ జర్నీ వీడియో చేయాలనిపిస్తుంది, చేయమంటారా? మీరు ఆ మిస్టేక్ చేయకుండా ఉంటారు. హెయిర్ ఫాల్ జర్నీ ఏంటక్క, హెయిర్ గ్రోత్ జర్నీ ఉంటుంది కదా అంటే, మన జుట్టు మున్పట్లో ఎప్పుడు ఎట్లా ఉందో మీకు గుర్తుందా? ఓల్డ్ వీడియో చూడండి, చాలా పెద్దగా ఉండేది. ఇప్పుడు మమ్మీ అయ్యాక సో ఎలా రాలింది, ఎలా కేర్ తీసుకోలేదు అనేది షేర్ చేస్తాను. ఖచ్చితంగా ఒక వీడియో షూట్ చేస్తాను. ఎప్పుడు పాజిటివే కాదు, నెగిటివ్ ఇంపాక్ట్ పైన కూడా వీడియోలు చేయాలి. అప్పుడే ఎవరైనా ఇప్పుడు మమ్మీ అయ్యి వాళ్ళు ఉంటే వాళ్ళు తెలుసుకుంటారు, జుట్టు పెంచుకుంటారు. అదేంటోనండి, కొబ్బరికాయ డిఫరెంట్ కొట్టింది. కొబ్బరికాయ చెడిపోతే అంటే ఖరాబ్ అయితేనేమో కొన్ని ఏరియాలో అస్సలు అపశుభం అంటారు, బట్ మా వరకు అయితే మేము చాలా మంచిది అనుకుంటాం, పెద్ద మనిషి అయింది అంటారు. అండ్ కొబ్బరికాయ ఇట్లా అడ్డం పలుకుతూనే తొట్టే అంటారు. అండ్ నాకు ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు కదా, ఇంకో బేబీ వస్తుందా? నాకు ఆపరేషన్ కూడా అయింది. సో చెప్తున్నాను, ఈరోజు చాయ్ కళ్యాణి స్టైల్లో నేర్పిస్తాను. సో నేను పూజ చేసేలోపు ముందు శేఖర్కి చాయ్ పెట్టేస్తాను అనమాట. చక్కెర చాపత్త వేయిర్రి, పాలు నీళ్ళు పోయిర్రి, ఒక రోజ్ ఫ్లవర్ వేయండి, మన నాటు రోజ్ ఫ్లవర్ అయితే ఇంకా బాగుంటుంది. అల్లం వేయండి, ఇలాచి వేయండి, అన్నీ కలిపి దంచేస్తే ఇంకా బాగుంటుంది. నాకు ఓపిక లేక అట్లా వేశాను. ఇప్పుడు ఈ చాయ్ని 10 నిమిషాలు చిన్న మంట మీద మరిగిర్రి. ఆ ఇరానీ చాయ్ దీని మీద ఇవ్వరాదు, అంత బాగుంటుంది చాయ్, మస్తు ఉంటుంది. సో తర్వాత ఏంటంటే మండే మా ఇంట్లో కంపల్సరీ ప్రసాదం ఉంటుంది. ఎందుకు?
పిల్లలు దైవ స్వరూపాలు. నా చిన్న కొడుక్కి ఇష్టమండి. మునుపు నేను ఏదైనా స్పెషల్ ఉంటే గానీ ప్రసాదం ఎక్కువ చేయకపోయేదాన్ని. ఎక్కువ దేవుడికి ఫ్రూట్సే పెడతాను నేను. నాకు అదే తొందర అయితది. కానీ మా రిత్తుకి మండే అంటే చాలు. నేను ఇక్కడికి వెళ్ళాలండి, మొన్న వెళ్దాం అనుకున్నాం. బడ్జెట్ సరిపోక క్యాన్సిల్ అయిపోయింది. ఈ ఇయర్ మనం ఎక్కడికి వెళ్ళలే. సో, అందుకే వాడికి స్పెషల్‌గా వాడికని చెప్పి నేను చేస్తాను. వాడి శివయ్య అని మొక్కుతేనే వాడు పుట్టాడు నాకు. శివయ్య ప్రసాదం వాడు నాకు. సో, శివయ్యకి దీపం, అలాగే పాయసం ప్రసాదం మా రుత్తుగాడికి ఫేవరెట్ అనమాట. సో, నారికేల దీపం మనం ఒక ప్లేట్ పెట్టుకొని దానిపైన బియ్యం వేసి 5 పిడికిళ్ళు, తర్వాత ఇలా ఒక హాఫ్ కొబ్బరి చిప్పలో పెట్టాలన్నమాట. 3 బొట్లు, 3 ఒత్తులు. డబుల్ ఒత్తి అంటే 6 ఒత్తులు మొత్తం జోడు ఒత్తులు అనమాట. సో, అలా పెట్టొచ్చు, సింగిల్‌గా పెట్టొచ్చు, 5 పెట్టొచ్చు. అంతేగాని 4 పెట్టకూడదు. 4 పెడితే అది యమదీపం అంటే అదేంటో నాకు తెలీదు. సో, యమదీపం కిందికి వస్తుందంట 4 ఒత్తులుంటే. సో, మొత్తానికి శివయ్యకి మొక్కేసాను, అభిషేకం చేశాను, పూజ అయిపోయింది. పూజ అయిపోయాక షూట్ ఇది. చలో జేమ్స్ బాండ్ వెళ్తున్నాం శాలరీని ఓడగొట్టడానికి. చెప్పాను కదా, సాఫ్ట్వేర్లకి ఎవరైనా సిటీలో ఉండే వాళ్ళకి మీకు ఓన్ హౌస్ ఉంటే మీ ఖర్చులు మా ఖర్చులు ఎలా ఉంటాయి చెప్తాను. శాలరీ వచ్చినట్టే వస్తుంది. 10th లోపు హౌస్ లోన్ కట్టయితే బల్క్లో సగం శాలరీ కాదు, చిట్టీలు ఉంటాయి. ఈ మహిళా గ్రూప్లలో అత్తమ్మను ఎత్తుమని వాడేసిన పైసలకి ఉంటుంది. కరెంటు బిల్లే, టీవీ ఫోన్ రీఛార్జ్లే, ఇలా డీమార్ట్ సామాన్లే. ఇవాళ అయితే మాకు చైర్స్ 2 గాలిపల్లో వదిలేసి వచ్చాను. కొన్నవి డిసెంబర్లో కొన్ని ఉంటుంది, అవి వెళ్ళి గాలిపల్లో పెట్టొచ్చాను. సో, ఇప్పుడు నాకు కొంటున్నాను. ఈ చైర్స్ కోసం 3-4 సార్లు విశాల్ మార్ట్‌కి వచ్చి ఒట్టిగా 5,000 బొక్క అయిపోయింది. ఎందుకంటారా, చైర్స్ కొనడానికి వస్తాం, ఆ చైర్స్ లేవు. 1 మంత్ నుంచి ఇందులో చైర్స్ రాలేవు. అవి వెళ్ళి ఇంకేదో చూస్తే మన చేతిలో ఊరుకుంటాయా. ఈ విశాల్ మార్ట్‌కి వెళ్తే, డీమార్ట్‌కి వెళ్తే, ఇలాంటి ఏ మార్ట్‌లకి వెళ్ళినా ఆడోళ్ళలో ఉన్న చంద్రముఖి బయటికి వచ్చేస్తుంది. ఈ మధ్య మా ఆయన స్టార్ట్ చేశాడు. ఏది నచ్చితే అది బాగుంది కదా వేసుకుందాం, పెద్ద స్కామ్ అండి బాబు. నిజంగా నేను ఇక మార్చుకుంటాను. నేను ఇప్పటి కిరాణా సామాన్కి వెళ్ళి కిరాణా దుకాణానికి వెళ్ళే సామాన్లు కొంటాను. తర్వాత ఐస్ క్రీమ్వి భలే కొత్త వచ్చినాయి. నేను కొనలేదు, ఎందుకంటే ఈ కింద ఉన్నది మా ఇంట్లో ఎక్కడో ఉందో తెలియదు. సో, కొనలేదు. ఐస్ క్రీమ్ 2 రకాలు వచ్చినాయి. తర్వాత ఏంటంటే మసాలా డబ్బాలు, బట్ ప్రజెంట్ ప్లాస్టిక్ దాంట్లోనే ఉన్నాయి. బాగుంది, ఇంట్లో తీసుకుందా అనిపించింది, కానీ మళ్ళీ ఎందుకు అనిపించింది. తర్వాత నాకు బాగా నచ్చే సెక్షన్, ఏది కొన్న 99 రూపాయలకు 2. నాకు మస్తు ఇష్టం అండి. ఇవి 499కి అండర్ 100. మీరు కావాలంటే స్పెషల్గా షార్ట్ పెట్టాను, చాలా బాగుంది కలెక్షన్, ఒకసారి చూద్దురు. నాకు ఈ ప్లాస్టిక్ కాదు ఇది, ఈ మెటల్ని ఏమంటారో నాకు కమెంట్లో చెప్పండి. నాకు ఇదంటే పిచ్చి, స్పెషల్ పిచ్చి ఉంటుంది. ఈ బుడ్డయి బాగా నచ్చుతాయి, చిట్టి అన్నీ కొనమంటే. కానీ ఆ 2 గ్లాసులు కొన్నా అంతే, నేను ఏం కొనలేదు. స్పెషల్గా వీడియో షార్ట్ తీసాను, చూద్దరు మీరు. ఎవరైనా కావాలంటే తెచ్చుకోరు, బాగున్నాయి. సో, మొత్తానికి అయితే ఇవి 2 తీసుకున్నాను. తర్వాత గ్లాస్ బాటిల్స్ కూడా హైలైట్గా ఉన్నాయి. బై 1 గెట్ 1 149 రూపీస్కి ఆఫర్ ఉంది. మరి చిన్నపిల్లలు లేకపోతే మీరు తెచ్చుకోవచ్చు. ప్లాస్టిక్ బాటిల్ కంటే గ్లాస్ బాటిల్ చాలా బెటర్. నేను ఇదివరకు 2 సార్లు 2 తెచ్చిన. నా పిల్లలు నెక్స్ట్ డే ఒకటి, ఆ రోజు ఒకటి పలిగిపోయినాయి. మా ఆయన నాకు బాగా గడ్డి పెట్టి ఇంకోసారి ప్లాస్టిక్ బాటిల్ ముచ్చట తీయద్దని చెప్పిండు. అందుకు నేను ఊరుకున్నాను అనమాట. సో, ఇలా శాలరీ వచ్చిన రోజు మాత్రం రెస్టారెంట్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తాం. తర్వాత ఎక్కడ పోవాల్సిన అక్కడ పోయి 10-15 వేలు చేతిలో పడుతుంది. ఇంట్లో మన పిల్లల స్కూల్ ఫీలు కూడా వస్తాయి. అట్లా ఉంటుంది. ఈఎంఐలు ఉన్న వాళ్ళకే తెలుసు ఆ బాధ ఏంటి అనేది. మాకు ఇంకా కొత్తగా ల్యాప్టాప్ ఈఎంఐ ఉంది, ఈయన ఫోన్ ఈఎంఐ ఉంది. ఇవన్నీ పోగా మనకి 20,000 వరకు 15,000 వరకు మిగులుతుంది. అట్లుంటుంది. అందులో ఇంకా మనం డీమార్ట్ సామాన్లు, కావాల్సిన సరుకులు, మన పిల్లల నీడ్స్ ఇవన్నీ ఉండాలి. సో, ఇది సిటీలో ఉన్న లైఫ్. శాలరీ వచ్చినట్టే వచ్చి 10th లోపు బ్యాంకులో 10,000 మిగిలిచిపోతుంది అంతే. ఏమంటారు, చాలామంది రిలేటెడ్గా ఉండొచ్చు కదా. సో, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అలా ఉంటాయి. శాలరీ వచ్చాక ఎప్పుడు వచ్చిందో హస్బెండ్కి అయితే మొత్తానికి తెలియదు. ఎందుకంటే మా ఆయన అకౌంట్లో పడుతుంది, ఖర్చు పెడతాం. తర్వాత 20 డేస్లో ఇంతే ఉంది, ఇందులోనే అడ్జస్ట్ చేసుకోవాలి అన్న ముచ్చటికి వస్తాం అనమాట. సో, దీనికి నేను యూట్యూబ్ చేస్తే ఏదైనా శాలరీ వస్తే అది మా ఆయనకి ఉడత సహాయం లాగా అంతే. సో, ఇప్పుడు మన యూట్యూబ్లో ఉన్న సిచ్యువేషన్కి, మన వ్యూస్కి ఇంకా నాకు శాలరీ ఈ మంత్ రాదు, నెక్స్ట్ మంత్ వస్తే ఒక 5-6 వేలు రావచ్చు. ఈసారి నేను శాలరీ వస్తే వీడియో తీయరా,
కమెంట్లో చెప్పండి. సో తర్వాత వచ్చినాయి కదా గ్లాసులు, ఇమ్మీడియట్గా మజ్జిగ చేసిన. మా ఆయనను చూసావా ఇప్పుడు ఈ గ్లాసులు లేకపోతే మజ్జిగ ఎండ్లో తాగేవాళ్ళం అని అన్న. నిజమేనే, మన ఇంట్లో గ్లాసులే లేవు, దోశ ఇట్లా నీళ్ళు పట్టుకొని తాగుతున్నాం కదా అని ఒక డైలాగ్ కొట్టిండు. 499 రూపీస్ అండి. మీకు చైర్స్ కావాలంటే ఖచ్చితంగా విశాల్ మార్ట్లో ట్రై చేయండి. ఇదే చైర్ డీమార్ట్లో 899 రూపీస్కి ఉంది. ఒట్టి చైర్లు 1000 రూపాయల కింద ఒక్క చైర్ లేదు. నేను వెళ్ళి చూశాను, అందుకే చెప్తున్నాను చైర్స్ కావాలంటే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇవి నేనైతే 7 years బ్యాక్, ఇప్పుడు కనిపిస్తున్న చైర్లు 7 years బ్యాక్ పూణేలో 600 699 700 ఇంచుమించు ఒకటి కొన్నాను. చాలా లైఫ్ వచ్చింది వాటికి. తర్వాత ఈ బబుల్స్ ఉంటాయి కదా, మా అత్తయ్య రితు ఈ బబుల్స్ తోటి బాగా ఆడతారు. సో ఇదండి, ఎలా అనిపించింది వ్లాగ్ నాకు కమెంట్లో చెప్పండి. నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కామెంట్ అయితే కంపల్సరీ చేయాలి, ఎందుకంటే నేను రిప్లై ఇస్తున్నా. నేను రిప్లై ఇచ్చినప్పుడు మీరు కమెంట్ చేయకపోతే ఇక మీ తప్పది. ఏమంటారు? నేను కలుస్తాను మరొక వీడియోలో. వ్లాగ్ ఎలా అనిపించిందో చెప్పండి, ఓకేనా? బాయ్. సో ఇక్కడ నేను ఏదేదో మాట్లాడాను, అది ఎందుకు వాయిస్ ఓవర్ మళ్ళీ ఇచ్చాను నాకు తెలీదు. బట్ వీడియో ల్యాగ్ అయిపోతుందని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇవ్వడం జరిగింది. ఓకేనా? టేక్ కేర్.